తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించారు. ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రధాన కార్యదర్శి కేఎస్ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించారు. ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రధాన కార్యదర్శి కేఎస్ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించారు. ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రధాన కార్యదర్శి కేఎస్ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించారు. ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ ని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణకు నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎట్టకేలకు ఏదైతే ఉత్కంఠకు అదేవిధంగా సస్పెన్షన్ కనపడిందని చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల నుండి ఏదైతే వాయిదా పడుతూ పోస్ట్ పోన్ అవుతున్నటువంటి పిసిసి తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి తాజాగా మహేష్ కుమార్ గౌడ్ ని నూతన పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తూ కూడా కేసీ వేణుగోపాల్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో మొత్తంగా గత అంటే 2 నెలల నుండి కూడా పదే ఈ వాయిదా పడుతున్నటువంటి పిసిసి అధ్యక్షుడికి సంబంధించి తాజాగా ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారని చెప్పొచ్చు. ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ప్రస్తుతం అంటే ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తున్న పరిస్థితి. అంటే విద్యార్థి దేశం నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన పరిస్థితి. సుదీర్ఘంగా పార్టీలో కొనసాగుతుంటూ విద్యార్థి దేశం నుండి కాబట్టి ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ కి అవకాశం ఇచ్చారు. అయితే మొత్తంగా బీసీకే ఇవ్వాలనుకున్న ప్రతిపాదనని అధిష్టానం తీసుకొచ్చిన క్రమంలో కూడా ఇటు ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఇప్పటికే కూడా పలుమార్లు ఏఐసిసి ఢిల్లీ వెళ్లి ఏఐసిసి పెద్దలతో కూడా సంప్రదింపులు జరిపినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో తాజాగా ఈ సంబంధించిన చర్చోపచర్చలు జరిగాయి. మరొక వైపు ఏదైతే పలుమార్లు కూడా దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని కూడా చూసినప్పటికీ కూడా వాయిదా పడుతూ వస్తుంది. అయితే ప్రధానంగా ఈ నేతల మధ్య ఏదైతే తీవ్ర పోటీ నెలకొనడం, అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడికి ఏదైతే తీవ్రంగా పోటీ పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా సామాజిక వర్గాల పరంగా చూసినప్పుడు ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం, ఇతర సామాజిక వర్గాల పరంగా కూడా మొత్తం హైకమాండ్ కూడా ఆరా తీసింది. దానికి సంబంధించిన నివేదికను కూడా తెలంగాణ నుండి తెప్పించుకుంది. మొత్తంగా ఏదైతే ఇప్పటికే అంటే బీసీలకు సంబంధించిన వ్యక్తిని, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి బీసీకి సంబంధించిన వ్యక్తికి పిసిసి అధ్యక్షుడిగా నియమించాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. ఈ నేపథ్యంలో కూడా బీసీకి సంబంధించిన వ్యక్తుల మధ్య తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చు. మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఏదైతే ఈ సురేష్ శెట్కర్లు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ల మధ్య కూడా తీవ్ర పోటీ నెలకొంది. మరొక వైపు ఈ ఏదైతే సందిగ్ధాలు పెడుతూ వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే ఏఐసిసి సెక్రటరీలను కూడా ప్రకటించింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి విషయంలో కూడా పోటీ తీవ్రంగా నెలకొంది భావించిన నేపథ్యంలో కూడా మరొక వైపు ఏదైతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా ఎన్నికల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ నాయకత్వం జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా హర్యానాలో కూడా ఈ ఎన్నికల హడావుడిలో బిజీగా ఉండబట్టి ఇది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. మరొక వైపు ఇప్పటికే స్పష్టంగా ఇటు తెలంగాణ నుండి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు తమ అభిప్రాయాలను కూడా విడివిడిగా చెప్పారు. అదేవిధంగా కలిసి కూడా అధిష్టానానికి చెప్పిన పరిస్థితి. మరొక వైపు ఇన్ఛార్జి దీపాదాస మున్షి కూడా ఇప్పటికే స్పష్టంగా అధిష్టానానికి ఒక నివేదికను కూడా ఇచ్చింది. ఈ క్రమంలో కూడా పెండింగ్ లో పెడుతూ వచ్చినటువంటి పిసిసి అధ్యక్షుడికి సంబంధించి తాజాగా అయితే మహేష్ కుమార్ గౌడ్ ని నూతన పిసిసి తెలంగాణ 4వ పిసిసి అధ్యక్షుడిగా కూడా నియమిస్తూ ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితం జారీ చేశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఇప్పటికే మహేష్ కుమార్ నియామకం పట్ల కూడా కాంగ్రెస్ వర్గాల్లో హర్షాది రేఖలు వెలువెత్తున్న పరిస్థితి. అయితే మహేష్ కుమార్ ప్రస్తుతం అయితే అందుబాటులో లేరు. అయితే ఆయన గాంధీ భవన్ కు రాగానే మాత్రం పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలకడానికి కూడా కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా మొత్తం ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ కి క్లీన్ పొలిటీషియన్ గా కూడా కాంగ్రెస్ లో పేరుంది. కాంగ్రెస్ కష్ట కాలంలో కూడా అందరితో సమన్వయం చేసుకుంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ అందరినీ కలుపుకుపోతూ వచ్చిన పరిస్థితి. గతంలో కూడా గ్రూప్ తగాదాలు ఉన్న నేపథ్యంలో కూడా నాయకుల మధ్య సమన్వయాన్ని కొనసాగించి సమన్వయపరిచి కూడా ఏకతాటి మీద తీసుకురావడానికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆర్గనైజేషన్ ఏకతాటికి తీసుకోవడానికి కూడా మహేష్ కుమార్ గౌడ్ కృషి